ఆర్డినరీ పర్సన్ ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే కాన్సెప్ట్ మీద మీకు నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నా. మనం పుట్టింది తెలంగాణ, మనం పెరిగేది తెలంగాణ, మనం గాలి పీల్చుకునేది తెలంగాణ, ప్రతి ఒక్కటి తెలంగాణ వాళ్ళు ఉండకుండా ఈ ప్లేసెస్ అంతా వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. స్పెషల్లీ మార్వడీస్ వచ్చేసి ఇక్కడ బేగం బజార్, పాట్ మార్కెట్ ఇవన్నీ మార్వడీస్ ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ బిజినెస్ చేసే దగ్గర డిజిటల్ పేమెంట్సే లేవు. మోడీ గారు ఏం చెప్పిండు, డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేయమన్నాడు. అది చేస్తే మన సంపద పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది అంటారు. వాళ్ళతో డిజిటల్ పేమెంట్సే లేనప్పుడు రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది? రెవెన్యూ జనరేట్ అయితేనే కదా గ్రోత్ ఆఫ్ ద నేషన్ is possible. Whenever we are not getting revenue, there is no scope for the development. You are giving priority only for Marwadis, only for cash payment. Cash payment అనేది కూడా వాళ్ళు వచ్చి డామినేషన్ చేస్తున్నారు తప్ప ఈవెన్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ ఫర్ మన తెలంగాణ పీపుల్కి ప్రయారిటీ ఇస్తలేరు. వాళ్ళు వచ్చిన రెవెన్యూ మొత్తం ఎక్కడికి పోతుంది? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గోయింగ్ ఫ్రమ్ ద రాజస్థాన్ అండ్ గుజరాత్. బట్ ఇట్ మ్యాక్సిమమ్ దే ఆర్ ఆక్యుపైడ్ ఇన్ బేగం బజార్ ఏరియా అండ్ పాట్ మార్కెట్ ఏరియా కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ద మార్వడి కల్చర్ ఓన్లీ. ప్రజలు వచ్చి తెలంగాణలో మన హైదరాబాద్లో అంటే ఇట్లా బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అలా అంటలే వాళ్ళు డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేస్తలేరు అంటే రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది? అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ రాదు. రెవెన్యూ రాకపోతే గ్రోత్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు తీసుకుపోయిన వచ్చిన మనీ మొత్తం రాజస్థాన్లో పెడుతున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ డెవలపింగ్ ఏరియా కన్వర్టెడ్ ఇంటూ అండర్ డెవలప్ ఏరియా. That area underdeveloped area now converted into developed area. Then who are the losers finally? తెలంగాణ పీపుల్ ఇస్ ఎ లూజర్స్. మనం ఇంత కొట్లాడి ఇంత చేసి ఇంత మౌన పోరాటము అండ్ వాట్ ఎవర్ మనం చేసిన తర్వాత ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చింది? మనకు ఉన్న రిసోర్సెస్ మొత్తం యు ఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ రాజస్థాన్, యు ఆర్ డైవర్టింగ్ ఇన్ అదర్ స్టేట్. దెన్ వాట్ అబౌట్ అవర్ తెలంగాణ? Who will consent this all things? Try to understand right now. Give the opportunity even for Telangana people. Whatever the revenue getting, try to utilize for Telangana purpose. Now, Udyogalu, they are not giving any opportunity for Telangana people, Telugu people. They are not preferring. Even though they prefer only Marwadi people, Marwadi culture. Now the Telugu culture converted into Marwadi culture. Got it? I'm not telling it's wrong, but whatever the revenue generating right now, it is not getting us. Okay. Completely the Telangana became a deficit balance in coming days. So to overcome that problem, try to take some precaution to control the deficit. Otherwise, we don't have any surplus. Whenever we don't have any surplus, the growth is not possible. When the growth is not possible, what happened? Unemployment will be increased day by day. When the unemployment increase, the inflation rate will be increased. When the inflation rate increase, the growth of the nation is not possible. My request, give the priority even for Telangana state. Got it? As a ordinary person, I am asking you, got it? I am giving my suggestion. Please try to understand who are the educated people. Try to understand, give the priority for only Telangana community. Got it? Yeah. Thank you.